హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను స్కిన్ కేర్ చెప్పబోతున్నాను. సో స్కిన్ కేర్ అంటే నేను చాలా వీడియోస్లో నేను స్కిన్ కేర్ అయితే అప్లోడ్ చేశాను. నేను ఏం యూజ్ చేస్తున్నాను, అది ఎలా యూజ్ అవుతుంది నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. న్యాచురల్గా కూడా చెప్పాను అండ్ మనకి క్రీమ్స్ ద్వారా కూడా నేను చెప్పాను. సో ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, సమ్మర్ వచ్చింది కాబట్టి మన స్కిన్ని ఎంత బాగా క్లీన్గా ఉంచుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. సో పిన్ టు పిన్ అంటే మనం ఏది యూజ్ చేయాలి, ఫస్ట్ ఏం రాసుకోవాలి, తర్వాత ఏం రాసుకోవాలి, తర్వాత ఏం రాసుకోవాలి మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఒక్కొక్కరు ఎలా స్కిన్ని యూజ్ చేస్తారంటే, లైక్ ఏదో క్రీమ్ రాసి, మాయిశ్చరైజర్ రాసి, సన్ స్క్రీన్ రాసి పక్కన పెట్టేస్తారు. సో అలా కాకుండా మన స్కిన్ని మనం ఎంత కేర్ తీసుకోవాలని నేను మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్ చెప్తున్నాను నేనైతే, మరీ అంత ప్రొఫెషనల్గా వెళ్ళట్లేదు. నాకు తెలిసినంత వరకు నేనైతే బేసిక్ చెప్తున్నాను. సో యూజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది యాస్టేజ్ మన స్కిన్ ఇప్పుడు ఎలా ఉందో దాన్ని కేర్ తీసుకుంటున్నాం అంతే. మనం ఏమీ రాయట్లేదు, దాన్ని స్పాయిల్ చేయట్లేదు. సో నేను బేసిక్ ఏం చెప్తున్నానంటే, మనం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. మీ ఫేవరెట్ ఫేస్ వాష్ ఏదున్నా ఆల్ స్కిన్ టైప్స్లో ఉన్నది యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ మన స్కిన్కి మనకి ఏదైనా ట్యాన్ పట్టింది, లైక్ మన స్కిన్ కొంచెం డల్గా ఉంది అనిపిస్తే కనుక మనం ఫస్ట్ స్క్రబ్ చేయాలి, తర్వాత ప్యాక్ వేసుకోవాలి. సో స్క్రబ్ అనేది ఎలా చేయాలి, ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలి అని మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, అయితే స్క్రబ్ గురించి అండ్ ప్యాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెయిన్గా ఆల్ స్కిన్ టైప్స్ గురించి చెప్తున్నాను. సో కాంబినేషన్ స్కిన్ కాదు, ఆయిలీ కాదు అండ్ డ్రై కాదు, ప్రతి ఒక్క స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను. ద బెస్ట్ బ్రాండ్ వచ్చేసి బయోటిక్ అనమాట. మీకు కెమెరాకి క్యాప్చర్ అవుతలేదో ఐ డోంట్ నో, నేనైతే లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతాను, ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది. సో ఇది బయోటిక్ అనమాట. ఇది వచ్చేసి పపాయ ట్యాన్ రిమూవల్, మనకి ఫుల్గా ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది, లైక్ ఫేస్కి బ్రైట్నింగ్ ఇస్తుంది. సో ఇది ఒక 10 minutes మన ఫేస్కి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ నీట్గా మనం స్క్రబ్ చేసుకుంటే మనకున్న ట్యాన్ అంతా పోతుంది. సో బయోటిక్ పప్పాయ అనమాట, బ్రైట్నింగ్ స్క్రబ్ అనమాట. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాక్ గురించి చెప్తున్నాను. బయోటిక్లోనే నేను అయితే ప్యాక్ ఒకటి సజెస్ట్ చేస్తాను, అదైతే ఫ్రూట్ అనమాట. ఫ్రూట్ బ్రైట్నింగ్, డీపిగ్మెంటేషన్ అవుతుంది అండ్ మనకి ట్యాన్ కూడా ఫుల్గా రిమూవ్ చేస్తుంది. సో ప్యాక్ వచ్చేసి మనం ఒక 10 minutes వేసుకోవాలన్నమాట. సో ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్. సో బయోటిక్లో ఫ్రూట్ బ్రైట్నింగ్ అనమాట, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, డీపిగ్మెంటేషన్ ఉంటుంది, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. సో ఆల్ ఫ్రూట్స్ అనమాట, ఇది ఫ్రూట్ మిక్స్ ఉంటుంది. సో ఒక 10 minutes తర్వాత ప్యాక్ అనేది రిమూవ్ చేస్తే మన ఫేస్ న్యాచురల్గా మన ఎలా ఉందో ఆ ఫేస్లోనే ఉంటుంది, ఏం మారదు. ఇవి రాసుకున్నా ఏమి డ్యామేజ్ కూడా అవ్వదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనము స్కిన్ కేర్ ఎలా తీసుకున్నది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను స్క్రబ్ ప్యాక్ తర్వాత యాస్టిస్ మన ఫేస్ ఎలా ఉంటుందంటే, ఏమీ రాయకుండా జస్ట్ మనం 40 minutes వదిలేస్తే మన డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనేది తెలుస్తుంది. సో అది ఎలా తెలుస్తుంది అంటే, డ్రై అయితే మన స్కిన్ అంతా డ్రైగా అనిపిస్తుంది. సో అదప్పుడు మన డ్రై స్కిన్ అనమాట. సో ఆయిలీగా అంటే మనం ఏమైనా టిష్యూ పెడితే అదంతా ఆయిలీగా ఫామ్ అవుతుంది. సో అది వచ్చేసి ఆయిలీ స్కిన్. సో కాంబినేషన్ స్కిన్ అంటే ఈ ఏరియా అంతా మనకి ఆయిలీగా, ఈ ఏరియా అంతా మనకి డ్రైగా కనిపిస్తుందంటే అది కాంబినేషన్ స్కిన్. సో నాది వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అనమాట. సో కాంబినేషన్ స్కిన్ కాదు, ఆయిలీ స్కిన్ కాదు, నేను ఏ స్కిన్ వాళ్ళకైనా సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం అలా ఉంచేసిన తర్వాత రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో గులాబెరీ, నేనైతే గులాబెరీ యూజ్ చేస్తున్నాను. ఏ రోజ్ వాటర్ అయినా మీ దగ్గర ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది, రోజ్ వాటర్ అనేది జస్ట్ మనం ఫేస్కి అలా ట్యాప్ చేస్తే ఒక 5 minutes ఫేస్ అనేది నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం రోజ్ వాటర్ అప్లై చేయాలి. సో రోజ్ వాటర్ అప్లై చేసిన తర్వాత ఒక్క 1 minute మనం ఏది రాసినా సరే 1 minute అయితే గ్యాప్ ఇవ్వాలి. సో 1 minute గ్యాప్ ఇచ్చిన తర్వాత టోనర్ యూజ్ చేయాలి. సో టోనర్లో నేను వచ్చేసి డాట్&కీ చెప్తాను, సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి రైస్ వాటర్తో టోనర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే హైడ్రేటెడ్ టోనర్ అనమాట, మన ఫేస్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో ద బెస్ట్ టోనర్ వచ్చేసి ఇది చెప్తాను. అండ్ మనం రోజ్ వాటర్ తర్వాత టోనర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇది కూడా వాటర్లానే ఉంటుంది. సో హైడ్రేటెడ్గా మన ఫేస్ని గ్లోయింగ్గా ఉంచుతుంది. నేనైతే ఇప్పుడు టోనర్ గురించి చెప్పాను. ఫస్ట్ మనం రోజ్ వాటర్ యూస్ చేసిన తర్వాత టోనర్ యూజ్ చేయాలి. సో టోనర్ తర్వాత సీరం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫేస్కి. సో చాలామంది సీరంలో ఏది యూజ్ చేయాలి అనేది చాలా డౌట్గా ఉంటుంది. సో నేనైతే ఒక 4-5 సీరమ్స్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో లైక్ మనం నేనైతే ఫస్ట్ చెప్పబోయే సీరం ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు విటమిన్ సి గురించి చెప్పాను గుడ్ వైబ్స్లో.
లాస్ట్ టైం నేను వీడియోలో పోస్ట్ చేసినప్పుడు నేను గుడ్ వైబ్స్లో విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను అనేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ వైబ్స్లో విటమిన్ సి కూడా బాగుంటుంది. మన ఫేస్లో విటమిన్ సి ఏదైనా మిస్ అవుతుందంటే ఇది యూజ్ చేయొచ్చు. సో రోజ్ వాటర్, టోనర్ అండ్ సీరంలో ఇదొకటి. అండ్ నేను ఇంకొకటి సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్లమ్లో ద మోస్ట్ విటమిన్ సి సీరం కూడా ద బెస్ట్ అనమాట. సో ప్లమ్లో కూడా విటమిన్ సి ఉంటుంది. సో యాజ్ ఈజ్ అదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు. మీకు ద బెస్ట్ ఏది అనిపిస్తుంది, నా ఫేస్కి ఈ బ్రాండ్ పడింది, ఈ బ్రాండ్ యూజ్ అవుతుందంటే కనుక మీరు అది యూజ్ చేయొచ్చు. సో ఇది ప్లమ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఇలా జెల్లీలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదైతే రాసుకోవచ్చు. ఒక 2-3 డ్రాప్స్ మనం ఫేస్ని జస్ట్ అలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. రుద్దేక్కర్లేదు, జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది సీరం. నేనైతే 2 సీరమ్స్ గురించి చెప్పాను. అండ్ ఇంకొక సీరం వచ్చేసి ప్లమ్ నుంచి, ఇది నయాసినమైడ్ అనమాట. ఇందులో రైస్ వాటర్ కూడా ఉంటుంది. ఈ సీరం ఏంటంటే మనకి స్కిన్ని చాలా క్లియర్ ఇస్తుంది అనమాట. సో క్లియర్ స్కిన్ కావాలనుకున్న వారు ఇది యూజ్ చేయొచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే రైస్ వాటర్ కాబట్టి మనకి రైస్ వాటర్ రాసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, థిక్గా మిల్కీగా ఉంటుంది అనమాట. సో చాలా మిల్కీగా ఉంటుంది, ఇది థిక్గా ఉంటుంది. సో మనకి సీరమ్స్ ఎక్కువ అవుతున్నాయి రాసుకోవడానికి అంటే కనుక ఒకరోజు ఆల్టర్నేటివ్గా ఒకరోజు విటమిన్ సి యూజ్ చేయండి, ఒకరోజు నయాసినమైడ్ యూజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఏ సీరం అయినా మనం కంపల్సరీ ఫస్ట్ టోనర్ రోజ్ వాటర్ టోనర్ అప్లై చేసిన సీరం కంపల్సరీగా అప్లై చేయాలి. అండ్ ఇంకొక సీరం నేను సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్లమ్లోనే హైడ్రోలోనిక్ యాసిడ్ సీరం నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన ఫేస్ని చాలా హైడ్రేట్గా ఉంచడానికి అనమాట. సో ఇన్ని సీరమ్స్ అవుతున్నాయి కాబట్టి సో ఇది మనం నైట్ టైం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం పడుకునే ముందు నైట్ టైం ఒక 2-3 డ్రాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది, అంతే, అంతకుమించి ఏం కాదు. సో ఇది కూడా కొంచెం థిక్ జెల్లీలా ఉంటుంది. సీరమ్స్ అన్నీ ఆల్మోస్ట్ థిక్గానే ఉంటాయి. సో జిడ్డుగా అనిపిస్తుంది, ఏంటి ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయింది అనుకోవచ్చు. సో ఏం కాదు, జస్ట్ అది అలా ఉంటుంది. నైట్ అంతా పడుకున్న తర్వాత మార్నింగ్ చాలా ఫ్రెష్ ఫేస్ హైడ్రేటెడ్గా ఉంటుంది. సీరం వచ్చేసి నేనైతే రెటినాల్ చెప్తున్నాను. ఇది మినిమలిస్ట్లో అనమాట. సో మినిమలిస్ట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అనమాట. సో మినిమలిస్ట్లో రెటినాల్ ఇది కూడా ఫేస్ సిరమ్. ఇందులో ఏంటంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అని ఏం కాదు, ఇది ఆల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్లో యూజ్ చేయాలి, ఓన్లీ నైట్ టైం. ఇప్పుడు మండే రాసుకున్నాము, ట్యూస్డే స్కిప్ చేసి వెడ్నెస్డే, సో అలా ఆల్టర్నేటివ్గా రాసుకోవాలి. సో డైలీ అయితే రాసుకోకూడదు. సో అది రెటినాల్ దేనికంటే మనకి ఫైన్ లైన్స్ ఉంటాయి, లైక్ వ్రింకిల్స్ వచ్చేస్తాయి. 25 దాటాక మన స్కిన్ ముడతలు పడడము, ఒక లైన్స్ అనేవి రావడము జరుగుతుంది. సో అవి రెడ్యూస్ చేయడానికి రెటినాల్ సీరం అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే లైక్ ఎల్లోలా ఉంటుంది సీరమ్. ఇది చాలా జిడ్డుగా ఉంటుంది. సో రోజు రాయక్కర్లేదు, ఆల్టర్నేటివ్గా అయితే రాయండి. సో నేనైతే ఈ సీరమ్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో సీరమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఫేస్కి. సో సీరమ్స్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ సీరమ్స్ ఒక్కొక్కటి క్లియర్గా నేను మీకు పెడతాను, లింక్స్ అనేవి క్లియర్గా మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ నేను చెప్పబోయేది మాయిశ్చరైజర్ గురించి. సో మనం మాయిశ్చరైజర్లో చాలా టైప్స్ అయితే యూజ్ చేస్తాము. నేనైతే 2 సజెస్ట్ చేస్తాను, 2 బ్రాండ్స్. ఒకటి ప్లమ్ నుంచి టీ ట్రీ ఒకటి మాయిశ్చరైజర్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి మినిమలిస్ట్ అనమాట. సో ప్లమ్ ఏంటంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. మినిమలిస్ట్ అయితే ఇది విటమిన్ B5 అనమాట. ఇది ఓన్లీ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి ఇది. సో అందుకని నేను ఇది ఆల్ స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేయట్లేదు మినిమలిస్ట్. ప్లమ్ అయితే ఆల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ప్లమ్ వచ్చేసి టీ ట్రీ ఆయిల్ మాయిశ్చరైజర్ అని ఉంటుంది. సో అదైతే బై చేసుకున్నది, అదైతే ఏ స్కిన్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చి నేను వాడుతున్న మినిమలిస్ట్ అనమాట, కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్. సో ఇందులో కూడా హైడ్రోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనకి మాయిశ్చరైజర్ తర్వాత యూజ్ చేసింది ఏంటంటే సన్ స్క్రీన్. సో మోస్ట్ మనం సమ్మర్లో మన సన్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవడానికి మనం యూజ్ చేయాల్సింది సన్ స్క్రీన్స్ అనమాట. సో నేను మీకు ఆల్రెడీ సన్ స్క్రీన్ వీడియో నేను బై చేసుకున్నప్పుడు వీడియో చిన్నది తీసినప్పుడు షార్ట్ వీడియోలో నేను ఏమైతే బై చేసుకున్నానో మీకు చూపించాను. డాటన్కి వాటర్ మిలన్ సన్ స్క్రీన్ 50 FPF ఉంటుంది. అండ్ మినిమలిస్ట్లో కూడా సన్ స్క్రీన్ ఉంటుంది, ఇది కూడా SPF 15. ఇది కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే 2 సజెస్ట్ చేస్తున్నాను సన్ స్క్రీన్స్, ద బెస్ట్ అనమాట ఇవి.
స్క్రీన్స్ అనమాట. మనకి మినిమలిస్ట్లో నయాసినమైడ్ ఉంటుంది, విటమిన్ B5 ఉంటుంది, బట్ ఇది ఓన్లీ కాంబినేషన్ అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి. సో సన్ స్క్రీన్స్ అయితే కంపల్సరీ. సో సన్ స్క్రీన్ తర్వాత యాజ్ యూజువల్లీ మీరు క్రీమ్స్ రాసుకోవచ్చు, మీ ఫేవరెట్ క్రీమ్ అయినా రాసుకోవచ్చు. సో రాసుకున్న తర్వాత బయటకు వెళ్ళొచ్చు, దట్స్ నో ప్రాబ్లం. సో ఇవైతే ప్రాపర్గా యూజ్ చేయాలి. అండ్ నేను మెయిన్గా నైట్ రొటీన్లో నేను ఆల్రెడీ మీకు ప్లమ్లో నేను నయాసినమైడ్ రాసుకున్నాను అన్నాను కదా, సో దానికన్నా ముందు ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేయాలన్నమాట .nకి. సో ఇది ఏంటంటే ఇది కూడా సేమ్ హైడ్రోలాలిక్లోనే ఉంటుంది, రైస్ వాటర్ అయితే ఉంటుంది. సో మనకి రైస్ వాటర్ అనేది ఫేస్కి చాలా మంచిది, మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. సో నేను అందుకనే రైస్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో క్రీమ్స్ అయినా సీరమ్స్ అయినా ఏదైనా సరే, సో మనం న్యాచురల్ కూడా రైస్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. లైక్ మనం రైస్ నానబెట్టుకుని నైట్ అంతా ఉంచుకున్న వాటర్ని మనం స్ప్రే బాటిల్ స్ప్రే చేసుకుని అలా అయినా న్యాచురల్గా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ ఫేస్ క్రీమ్ రాసుకున్న తర్వాత .nకిలో అప్పుడు నయాసినమైడ్ ఫేస్ సీరం రాసుకోవచ్చు. ఆరెల్స్ మనము డే బై డే యూజ్ చేయాలంటే రెటినాల్ యూజ్ చేసుకోవచ్చు మినిమలిస్ట్లో. సో నైట్ రూటీన్ అయితే ఇదనమాట. అండ్ మీకు ఫేస్ వాష్లో ద బెస్ట్ ఫేస్ వాష్ అని నేను మీ ఫేవరెట్ చెప్పాను కదా, సో .nకిలో కూడా ఫేస్ వాష్ ఉంది. ఇది హైడ్రేటింగ్ ఫేస్ వాష్. సో ఇది కూడా మనకి డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది .nకి నుంచి ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మన లిప్స్ని కూడా కేర్ తీసుకోవాలి. కాబట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పాను నా లాస్ట్ వీడియోలో సన్ స్క్రీన్ అండ్ ఇది గుర్తుందా, గ్లాస్ బాస్ నేను తీసుకున్నప్పుడు. సో ఇది కూడా SPF నుంచే ఉంటుంది, మనం సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్న లిప్స్ అనేవి. సో డ్రై అవ్వకుండా, ట్యాన్ పట్టకుండా, డార్క్నెస్ రాకుండా ఉంటుంది అనమాట లిప్స్. సో మనం ఇన్సైడ్ లోపల మనం ఎలా అయితే కేర్ తీసుకుంటున్నామో బాడీని, అండ్ అవుట్ సైడ్ కూడా మనం స్కిన్ని కేర్ తీసుకోవాలి కదండి. సో ఇన్సైడ్ ఏంటి, జ్యూసెస్ తాగుతాము, ప్రోటీన్ ఫుడ్స్ తింటాము. సో ఇన్సైడ్ అయితే లైక్ కేర్ తీసుకుంటున్నాము, అవుట్ సైడ్ కూడా మన స్కిన్ని కేర్ తీసుకోవడం తప్పేం లేదు. సో ఇవి చాలా మందికి తెలియదు, ఎన్ని యూజ్ చేయాలా, ఇన్ని రాసుకుంటేనే అందంగా ఉంటారు అనేది ఏం కాదు. మన న్యాచురల్ స్కిన్ని మనం కాపాడుతున్నాం అంతే, దాంతకు మించి ఏమీ లేదు. ఎక్స్ట్రా కేర్ ఏమి తీసుకోవట్లేదు. సో ఎక్స్ట్రా కేర్ అంటే మనం ఇవి యూజ్ చేస్తే మన స్కిన్ అలా ఉంటుంది, పాడవకుండా, రింకిల్స్ రాకుండా, ముడతలు, లైన్స్ అవి ఏమి రాకుండా మన స్కిన్ ఇప్పుడు ఎలా ఉందో యాస్టీస్గా అలానే ఉంటుందని చెప్తున్నాను. సో ఎవరైనా ఇన్ని యూజ్ చేస్తుంది ఏంటి, ఇంత మనీ వేస్ట్ చేస్తుంది ఏంటని అనుకోవచ్చు. సో ఏం కాదు, మనకి నైకాలో, పర్పుల్లో చాలా సేల్ పెడతారు. మొన్నే జరిగింది వ్యాలంటైన్స్ డే సేల్ అని. సో ఉమెన్స్ డేకి చాలా సేల్ పెడతారు. సేల్ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ హాఫ్ రేట్ పడతాయి. లైక్ ఇప్పుడు 300 ఉంటే 150, 400 ఉంటే 200 అలా పడుతుంది అంతే, అంతకు మించి ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు. సో మనకున్న పాకెట్ మనీలో ఇవైతే యూజ్ చేసుకుని మన స్కిన్ని కేర్ తీసుకోవడంలో తప్పేం లేదు. నేను దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియోలో మీకు చాలా యూజ్ అయ్యేవి నేను చెప్పాను అనుకుంటున్నాను. లాగ్ అయితే అయి ఉండొచ్చు, బట్ వీడియో ఫుల్గా చూడండి. అండ్ ఏదైనా మిస్టేక్స్ చెప్పున్నా, ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా తెలిసినవి ఏమైనా ప్రోడక్ట్స్ నాకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయినా కామెంట్స్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నేను ఈ ప్రోడక్ట్స్ అని మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, లింక్స్ పెడతాను, మీరు కూడా బై చేసుకోండి. సేల్ ఉన్నప్పుడు అయితే మీకు బాగా తగ్గుతుంది. అండ్ ఏం చేయాలో తెలుసు కదా, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడుతున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. అండ్ నచ్చని వాళ్ళైతే ఫాలో చేయకుండా ఉండకండి ప్లీజ్. ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి వాళ్ళకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.